హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12" వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఇక్కడ 2 లైన్స్ బీడ్స్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ హాఫ్ సర్కిల్ లాగా మనం డ్రా చేసుకున్నాం కదా, దానికి మధ్యలో మిడిల్లో వచ్చేటట్టు ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 10 mm రౌండ్ గ్రీన్ కలర్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఈ సర్కిల్స్ అనేవి ఒకదానికొకటి గ్యాప్ కరెక్ట్గా ఉండడం కోసం మనం ఆ విధంగా డ్రా చేశాను నేను. ఈ కుందన్స్ బీడ్స్ చైన్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వీటి చుట్టూ నార్మల్ నీడిల్ నెంబర్ 11 షూయింగ్ థ్రెడ్ తీసుకున్నాను. 15 లేదా ఒక 16 షుగర్ బీడ్స్ తీసుకొని ఎక్కడి నుంచి అయితే నిడిల్ తీసుకున్నామో అక్కడే కిందకి దింపేస్తే మనకి రౌండ్ షేప్ లాగా వస్తుంది. అప్పుడు దీనికి ఒక 3 లేదా 4 బీడ్స్కి ఒక సపోర్ట్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా ప్రతి రౌండ్ కుందన్ చుట్టూ మనం 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత టాప్ సైడ్లో ఒక 2 mm షుగర్ బీడ్, ఒక 4 mm పర్ల్, 2 mm షుగర్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడైతే బీడ్స్ చైన్ ఉందో అక్కడ కూడా ఒక 2 mm షుగర్ బీడ్, 4 mm పర్ల్, 2 mm షుగర్ బీడ్, వీటికి రెండింటికి మధ్యలో మళ్ళీ ఒక 2 mm షుగర్ బీడ్, 4 mm పర్ల్, 2 mm షుగర్ బీడ్. ఆ విధంగా మనం ఒక్కసారి చూసుకున్నాం అనుకోండి, ఒక రౌండ్ షేప్లో మనకి ఎన్ని పర్ల్ 2 mm షుగర్ బీడ్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. ఒక హాఫ్లో మనకి 5 టైమ్స్ అయ్యింది, ఇంకొక హాఫ్లో 4 టైమ్స్, అంటే టోటల్గా 9 టైమ్స్ మనము 2 mm షుగర్ బీడ్, 4 mm పర్ల్, మళ్ళీ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి.
సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి మొత్తం బోర్డర్‌లాగా స్టిచ్ చేసుకున్నామనుకోండి, ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్‌తో ఐరీ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.